ఇద్దరు స్నేహితులు ఒకచోట ఇంటి ముందు ఆరు బయట మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు ఏకీభవించి ప్రార్థన చేస్తూ వారు ఎలా ఆ ప్రార్థనను ఆస్వాదించారంటే వారి చేతికి దగ్గరగా దేవుని యొక్క సింహాసనం ఉండటం వాళ్ళు చూశారు. పరలోకంలో ఉన్న ఆ మహిమ అంతటిని అనుభవించినట్లు వారు ఆ ప్రార్థనలో వారి సాక్ష్యాన్ని చెబుతూ ఉంటారు. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆయన సమీపంగా ఉన్నాడని, మనతోనే ఉన్నాడని, పరలోకం మన చేతికి దగ్గరగా ఉన్నదని గుర్తెరిగి ప్రార్థన చేయాలి. ఎవరైతే నిజముగా మొరపెడతారో ఆయన వారికి సమీపంగా ఉన్నాడు. మీకు ఒక రహస్యం చెప్తాను. దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఎదుట ఈ లోకంలో ఉండే ఏ నరుడు కూడా నిలబడలేడు. ఎవరైతే ప్రభుతో సహవాసం చేస్తుంటారో వారి ఎదుట సాతానుగాడు నిలబడలేడు. సాతానుగాడే సాక్ష్యం చెప్తాడు, అతడు దేవునితో సహవాసం చేసేవాడు, అతని ఎదుట మనం నిలబడలేమని. కాబట్టి మనం ఎంత దేవునితో సహవాసం చేస్తుంటామో అంత శక్తిని పొందుకుంటాం, అంత విలువ కూడా మనకు పెరిగిద్ది. బోధ ద్వారా, పరిచర్య ద్వారా, వేరే వేరే పద్ధతుల ద్వారా కంటే కూడా ప్రార్థన ద్వారా మనం ఎక్కువగా దేవునితో సహవాసము చేయగలుగుతాం. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక భక్తిపరుడితో అతని స్నేహితుడు అడిగాడు, ఇంత భక్తి చేస్తున్నావు, పరలోకానికి వెళ్తానన్న నమ్మకం నీకుందా అని అడిగాడంట. అందుకు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు, ఎందుకలా అడుగుతున్నారండి, నేను అక్కడే నివసిస్తూ ఉంటాను అని జవాబిచ్చాడట. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్రైస్తవుడు కూడా నిత్యము దైవ సన్నిధిలో కాలం గడుపుతూ ఉంటే వాస్తవానికి ఆ వ్యక్తి ఎక్కడున్నట్లు తెలుసా? మనోహరమైన పరలోకపు పట్టణం వాతావరణంలో నివసిస్తున్నాడని అర్థం. మీలో ఎంతమందికి అనుభవం ఉంది? పరలోకపు పట్టణం యొక్క ద్వారాన్ని తెరిచినట్లు, ఆ పరలోకంలోకి ప్రవేశించినట్లు, దేవదూతలతో కలిసి ప్రభు సన్నిధిని ఆరాధిస్తున్నట్లు ఎప్పుడైనా మీకు ఆ అనుభవం కలిగిందా? కలగలేదా? ప్రార్థనలు ఎప్పుడు పరలోకం యొక్క మహిమను ఈ భూలోకంలో మీరు మోకరించినప్పుడు అనుభవించకపోతే పరలోకానికి పోతామన్న నమ్మకం మీకు ఎట్లా కలిగిద్దండి? ఈ లోకంలో ఉండే మొదలు కానీ మనుషులు కానీ ఏమంటారంటే, అసలు పరలోకం ఉందా, పరలోకం ఉన్నట్టు నువ్వు చూసావా, ఇలా ప్రశ్న వేస్తుంటారు. నువ్వు ఎలా చెప్పగలవు పరలోకం ఉందో లేదో? ఆ అనుభూతి, ఆ అనుభవం అనేది నీకు లేకపోతే నీవు ఎలా పరలోకానికి చేరుకుంటావన్న నమ్మకం ఉంటుంది నీకు? అనునిత్యం దేవునితో నడిచే వ్యక్తి పరలోకపు బంగారు రాజు వీధులలో దేవునితో నడుస్తూ పరలోకం యొక్క మహిమను అనుభవిస్తూ ఉంటాడు. ప్రభుతో కలిసి గొప్ప గొప్ప కార్యాల గురించి, అనేకమైన రహస్యాల గురించి ఆయనతో చర్చిస్తూ ఉంటాడు. అసలు అనుభవం లేకపోతే మనం ఎలాగ పరలోకాన్ని పొందుకుంటాం? ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్తారు చేతులు ఎత్తండి అని అంటే, అంతమంది విశ్వాసుల్లో కూడా ఒక్కళ్ళిద్దరే చేతులు ఎత్తారు, మిగతా వాళ్ళందరూ చేతులు దించారు. పాస్టర్ గారు కూడా అంటాడు, నాకు కూడా నమ్మకం లేదు అంటున్నాడంట. అసలు మీరు ఎందుకు కూడుకుంటున్నారు దేవుని సన్నిధిలో? ఎందుకు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మీరు వాక్యం వింటున్నారు? అసలు దేవుని సన్నిధిలో ఏం అనుభవిస్తున్నారు? ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో వెంటనే దావీదు ఏం చేశాడు? మందసాన్ని వదిలిపెట్టి పరుగులు తీసి పారిపోయాడు. ఒబేదేదోము ఇంట్లో 3 నెలలు ఎప్పుడైతే మందసం ఉంచబడిందో ఒబేదేదోము ఇల్లు, వారి కుటుంబం, వారి పిల్లలు మొత్తం ఆశీర్వదించబడ్డారు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆ సన్నిధి ఉన్నదని వారు అనుభవించారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఏలీ కుమారులు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మందసాన్ని తీసుకుని వెళ్ళారు, కానీ మందసం పట్టబడింది. ఏలీ కుమారులు చనిపోయారు, ఇశ్రాయేలులందరూ చెల్లాచెదరైపోయారు. కారణం ఏంటో తెలుసా? మందసం ఉంటే జయం వస్తుంది అనుకుంటున్నారు, కానీ మందసం యొక్క మహిమను వారు అనుభవించడం లేదు. మనలో చాలామంది కూడా చేస్తుంది అదే. దేవుడు మనతోనే ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోయారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని కాదు, నీ ఎదుటే ఉన్నాడు అనుకోవాలి. నేను ఎప్పుడైనా మోకరించినప్పుడు అనుకుంటాను, దేవదూతల సమూహం అంతా నా వెనకమారలా మోకాళ్ళేసి ఉన్నారు, నా ఎదుట దేవుడు ఉన్నాడు, నాతో కలిసి ఆయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నాడు, ఆ అనుభూతి చెందుతూ ఉంటాను. కొన్నిసార్లు బయటికి వెళ్ళేటప్పుడు, నేను బయటికి వెళ్తున్నాను, నేను వెళ్ళి వచ్చే వరకు కూడా దేవదూతలందరూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు నా ప్రార్థనా గదిలో అని నేను అనుకుంటాను, అది అనుభవిస్తూ ఉంటాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ప్రయాణంలో ఉన్నా సరే,
నీ ప్రార్థనా గదిలో నీ కోసం ప్రార్థన చేసే దేవదూతలు ఉన్నారు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడు నీ ప్రార్థనా గది అగ్ని వేయబడినట్లుగా అగ్నితో రగులుతూ ఉండాలి. నీకు అనుభూతి ఉంటే నీ ఇంట్లోనే పరలోకం ఉంటుంది. ఒకరోజు వారు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోకుండా విపరీతమైన తుఫాను చెలరేగింది. ఆ సమయంలో జాన్ వెస్లీ గారు ఒక పుస్తకాన్ని చదువుకుంటూ నిర్దిష్టంగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడట. ఓడ అటు ఇటు కదిలాడుతూ అలజడికి గురవుతూ గజిబిజి గందరగోళానికి గురి చేస్తుందన్న విషయం ఆయనకు అర్థమయ్యి ఏం జరిగింది, ఎందుకు ఓడ గలిబిలి జరుగుతుంది, ఏమవుతుంది అని ఆ ఓడ నాయకుడిని ప్రశ్నించాడట. ఆయన అన్నాడట, ఎదురుగాలుడు ఓడను ముందుకు సాగనివ్వటం లేదండి, చాలా భయంకరంగా ఎదురుగాలి కొడతా ఉంది, ఓడ ముందుకు వెళ్ళలేకపోతుంది, అలజడి చెలరేగిపోతా ఉంది అని చెప్పాడట. జాన్ వెస్లీ గారు దానికెందుకు భయపడతాం, అలాగైతే రండి ప్రార్థన చేద్దాం అని పిలుపునిచ్చాడట. తాను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సమస్తమును నీ ఆధీనంలో ఉన్నాయి, సమస్తము నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. పెనుగాలులను నీ పిడికిలలో ఉంచుకుని భీకరమైన అలలపై నీవు కూర్చొని ఉన్నావు. ఈ విశాల విశ్వానికి రారాజుగా నీవు నిత్యము రాజ్యమేలుతున్నావని నాకు తెలుసు. సుఖంగాను వేగంగాను మా గమ్యస్థానానికి మమ్మను తీసుకెళ్ళినట్లుగా ఈ గాలులను అలలను నీవు ఆజ్ఞాపించుము అని ప్రార్థన చేసి ముగించేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రార్థన చేశాడు, లేచాడు, వెళ్ళాడు, తన కుర్చీలో కూర్చున్నాడు, వాక్య ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఈ పుస్తకం రాసిన రచయిత కూడా డాక్టర్ అడమ్ క్లర్క్ అనే వ్యక్తి కూడా అదే ఓడలో ప్రయాణం చేస్తున్నాడు కదా. అతడు పైకెళ్ళి చూస్తే గాలి, తుఫాను, ఎదురుగాలులన్నీ కూడా ఆగిపోయి ఓడ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉందట. ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యానికి గురైన అడమ్ క్లర్క్ తన పుస్తకంలో రాసుకున్నాడు. ఈ రచయిత ఎంత గొప్ప దైవజనుడండి, ఎంత గొప్ప విశ్వాసము. దేవుడు ప్రార్థన చేస్తే వింటాడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు. వాస్తవానికి ఆ తుఫాన్లకి మా ఓడ ఎక్కడ అలజడికి గురై మేము ప్రమాదంలో పడతాము అన్నంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. కానీ వెస్లీ గారు చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్ని విడిపించి మా గమ్యస్థానానికి చేర్చాడని డాక్టర్ అడమ్ క్లర్క్ తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కేవలం జాన్ వెస్లీ గారు లాంటి గొప్ప దైవజనులు ప్రార్థన చేస్తేనే కార్యాలు జరగటం కాదు, కానీ మనలాంటి ఒక సాధారణ విశ్వాసి కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం నమ్మాల్సింది ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు, కార్యాలు తప్పక చేస్తాడు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది స్వస్థత కోసం వచ్చారు. అద్భుతం ఏంటంటే అనేక మంది ఆయన మీద పడుతున్నారు. వాళ్ళల్లో రోగులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, జీవితంలో ఎదగక అరాకొరాగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు. పేతురు అంటాడు, అదేంటి ప్రభు అట్లా అడుగుతున్నావు, ఇంత పెద్ద జనసమూహము అందరి మీద పడుతున్నారు కదా, ఎవరు నీ వస్త్రాన్ని దాకారో ఎలా చెప్పగలవండి అని అడిగాడు. అద్భుతం ఏంటంటే అంతమంది ఆయన మీద పడ్డారు కానీ ఎవరికి స్వస్థత కలగల. కానీ ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన తాకలా, పూర్తిగా ఆయన మీద పడలేదు, జస్ట్ వస్త్రాన్ని ముట్టుకుంది. దట్ ఈస్ ఫెయిత్. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. గుర్తుపెట్టుకోవాలి, ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు అని నమ్మకపోతే మన జీవితంలో మనం ఏ కార్యం చూడలేం. మనం ఖాళీగా ప్రార్థన చేసి మోకాళ్ళ మీద చేసి వెళ్ళిపోతాం. ప్రభు అంటున్నాడు, విశ్వాసంతో నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేసినా చాలు, కార్యము జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి కొంచెం విశ్వాసం ఉంచాలి. 2, ఆయన సన్నిధిని అనుభవించాలి. నాతో నువ్వు ఉన్నావు, నా ఇంట్లో నువ్వు ఉన్నావు, నా శత్రువుకు నువ్వు సమాధానం చెబుతావు అని నమ్మాలి. అబ్రహాముకు కష్టం వచ్చింది. ఎంత పెద్ద కష్టమయ్యా అంటే శత్రువు అబ్రహాము గారి యొక్క జీవిత భాగస్వామిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి?
కానీ దేవుడు అబ్రహాంతో కాదు, అబ్రహాం శత్రువుతో మాట్లాడాడు. అబ్రహాము నమ్మాడు, నా దేవుడు అడోనాయి నమ్మదగినవాడు, ఆయన ఏ విధంగా అయినా నా భార్యని విడిపిస్తాడు నమ్మాడు. రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కేవలము ఐశ్వర్యవంతులైనప్పుడు మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా నమ్మాడు, శ్రమలు వచ్చినప్పుడు నమ్మాడు, పరీక్షలు తనకు ఎదురైనప్పుడు కూడా నమ్మాడు. అన్ని వేళలా నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం నమ్మాలి. బ్రదర్ ప్రార్థన చేయమన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోయే వాళ్ళంగా ఉండకూడదు. ఏ కార్యము నీ జీవితంలో జరగాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆ కార్యము జరుగుతుంది అని నమ్మాలి. ప్రార్థనలో పొందుకోవాలన్న ఆశ తపన నీకు లేకపోతే నువ్వు అసలు ఏది పొందుకోలేవు. దుఃఖంలో కానీ, సంతోషంలో కానీ, అపజయంలో కానీ, విజయంలో కానీ, అనారోగ్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఉపద్రవంలో కానీ, విడుదలలో కానీ, మన అవసరతలన్నిటిలో కూడా మనకు సహాయం చేసే తల్లి లాంటి దేవుడు మనకున్నాడు. ఆయన తండ్రి, తల్లి అంతా ఆయనే మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి వచ్చే ప్రతి అవసరతను బట్టి ఒక బిడ్డ తన తల్లి దగ్గరికి ప్రతి అవసరత కొరకు ఏ విధంగా అయితే పరుగెత్తాడో అలా మనం ఆయన దగ్గరకు పరుగెత్తాలి, పరుగెత్తి అడగాలి, నిర్దిష్టంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. పరలోకమే దిగొచ్చి నీ ప్రార్థనా గదిని నింపుతుంటే అసలు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? హనోకు ఎలా వెళ్ళిపోయాడు దేవునితో? అనుభవం, ప్రార్థన అనుభవం, దేవునితో నడిచే అనుభవం. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తున్నా, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నా, మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నా, ఆయన సన్నిధి అక్కడ ఉన్నది అని నమ్మాలి. ఆ సన్నిధిని ఎవరు గుర్తెరుగుతారంటే అందరూ గుర్తెరగలేరు. అనుభవించే వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధిని చూడగలుగుతారు. ఆ అనుభూతి చెందని వారు ఎప్పుడూ చూడలేరు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు వాడలో ప్రయాణం చేసినా, ఏరోప్లేన్ మీద ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండు. ఆయన నీతో ఉన్నాడని నువ్వు అనుకుంటా ఉండు. ఆ సత్యాన్ని మర్చిపోకుండా ప్రార్థన చేస్తా ఉండు. నా ప్రయాణం ముగిసే వరకు కూడా నేను ప్రార్థనే చేస్తాను అంటాడు ఓ గొప్ప దైవజనుడు. ఈ ప్రయాణం కేవలం బస్సులో మాత్రమే కాదు, ఇది ఒక జీవిత యాత్ర. ఎప్పుడు మన యాత్ర ముగించబడుతుందంటే ఈ భూలోకం నుండి పరలోకానికి వెళ్ళే వరకు ఈ యాత్ర ఉంటనే ఉంటుంది. అందుకే యాత్రికుడినైన నేను నా బసలో కీర్తనలు పాడతానన్నాడు భక్తుడు. పాటలు పాడటం, దేవుణ్ణి ఆరాధించటం, ప్రార్థన చేయటం, విశ్వాసంతో ఉండటం, ఆయన సన్నిధి మన చేతికి దగ్గరగా ఉందని అనుభవించటం, మన చుట్టూ ఆవరించి ఉన్నదని అనుభవించటం, కెరూబులు 2 రెక్కలతో ఆరాధన చేస్తుంటే ఆయన మహిమ దిగి వచ్చినట్లుగా అనుభవించటం, ఒబేదేదు ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆ మహిమను వారు అనుభవించినప్పుడు వారు ఆశీర్వదించబడినట్లుగా ఆ మహిమను మనం అనుభవించటం. ఈ అనుభవం మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసము ద్వారా మనం విజయాలను చూడగలుగుతాం. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన కుటుంబంలో చేయటం ప్రారంభిస్తాడు. ఒబేదేదు ఇంట్లో ఏ విధమైన ఘనమైన కార్యాలు చేశాడో మన ఇంట్లో, మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో కూడా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు, అనుభవించండి ఆయన సన్నిధి. కుటుంబంగా కూడుకున్నప్పుడు బైబిల్ చదవనివ్వరు, పాటలు పాడనేరు, ఇంకా చాలే అంటా ఉంటారు, అనుభవించట్లా. అందుకే అలా అనుకోవద్దు. మీరు ఎంతసేపు ఆయన సన్నిధిని అనుభవించగలరో అంతసేపు అనుభవించండి. అవసరమైతే గంతులేయండి, ప్రార్థన చేయండి. గంతులేయమంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చిలో డ్యాన్సులు వేసినట్టు కాదు, అదొక అనుభవం, ప్రార్థన అనుభవం, నాట్యమాడే అనుభవం. ఆ అనుభవంలోకి మీరు చేరితే ఆయన మహిమ మీతోనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన మహిమ ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేయటం ప్రారంభిస్తుంది. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అత్యంత కృప కలిగిన వాడా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు మాకు సమీపంగానే ఉన్నావు. 2 స్నేహితులు ప్రార్థన చేస్తూ చేతికి అందేంత దగ్గరగా నువ్వు ఉన్నావని గ్రహించి మరి ఎక్కువగా ప్రార్థన చేశారు, స్తుతించారు. ప్రభువా, ఆ స్నేహితుల వల్ల మేము కూడా ఉండాలి. మేము సహవాసంలో కూడుకున్నా, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నా, కుటుంబంగా కూడుకున్నా, సంఘంలో కూడుకున్నా మేము గ్రహించాలి నీ సన్నిధి మాతో ఉన్నది. ఆ సన్నిధిని ప్రభువా ఒబేదేదు కుటుంబం అనుభవించింది, ఆశీర్వదించబడింది. నీ వస్త్రంలో కూడా మహిమ ఉన్నదని ప్రభువా రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసం నుంచి ముట్టింది. అనేక మంది నీ మీద పడ్డారు కానీ అందరికి స్వస్థ కలగలా, అందరి జీవితాలు మారిపోలా. ఆ సన్నిధిని అనుభవించిన రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రమే స్వస్థత పొందుకుంది. ఈరోజు మేము నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం. నువ్వు మాతో ఉన్నావన్న సత్యాన్ని, మా చేతికి అందేంత దగ్గరగా
మా స్వరాన్ని వినే అంత దగ్గరగా నీ చెవి ఉన్నదని మేము గ్రహించలేక అనేకసార్లు ప్రభువా పొడి పొడిగా ప్రార్థన చేసి, త్వరగా ప్రార్థన చేసి, 4 ముక్కలు ప్రార్థన చేసి హడావుడిగా లేచి వెళ్ళిపోయాం. అందుకే ఆ మహిమ మేము పొందుకోలేకపోయాం. ఉబేదెదోము కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం ఆ సన్నిధిని వారు అనుభవించారు. ఏలీ కుమారులు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి చనిపోవడానికి కారణం మందసం ఉన్నా ఆ మహిమను వారు అనుభవించలేదు. ప్రభువా మేము అలా ఉండకూడదు. మందసం కూడా పట్టబడింది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మందసం మహిమతో నింపబడింది. విశ్వాసం ఉంచని వారి దగ్గర మందసం ఉన్నా మహిమ లేదు. ప్రభువా మేము అలా ఉండకూడదయ్యా. మా కుటుంబం ఆశీర్వదించబడాలి, మా బిడ్డలు ఆశీర్వదించబడాలి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో నీ సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో సమస్త నిధులున్నాయి. మేము ఎరగాలి. మంచి మంచి ఆశీర్వాదాలు నువ్వు దాచిపెట్టి ఉంచావు. నీ మహిమను అనుభవించలేక, నీ సన్నిధిని అనుభవించలేక మేము పొడి పొడిగా చేసి పొందుకోలేకపోతున్నాం. మేము గురి కలిగి ఉండాలి. ఆత్మశక్తిని పొందుకొని ఆయన ఆరాధించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి. చేతులెత్తిన మా బిడ్డలందరినీ ఆయా విశ్వాసంతో నింపండి. నీ సన్నిధిని అనుభవించి ఉబేదెదు కుటుంబం వల్లే దీవించండి. ప్రభువా నీ సన్నిధిలో వర్ధిల్లుటకు సహాయము దయచేయండి. నిర్దిష్టమైన అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మా ప్రార్థనలను ఆలకిస్తున్నావు, మాతో ఉన్నావు. అసలు పరలోకానికి వెళ్తామని కాదు, పరలోకపు మహిమతో మా ఇల్లు నింపబడినప్పుడు మాకు ఏది కుదవు ప్రభువా? పరలోకంలో సమస్త నిధులు ఉన్నాయి. పరలోకమే మా ఇంట్లోకి వస్తే మాకు ఏది కుదవా? ప్రభువా ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాము. చేతులెత్తిన మా బిడ్డల్లో ప్రతి కుటుంబంలో మీరు ఉండండి. మీరు ఉండటం మాత్రమే కాదు, నువ్వు ఉన్నావన్న ఆ సన్నిధిని మా బిడ్డలు అనుభవించి ఆశీర్వదించబడినట్లుగా హృదయాలను తెరవమని అడుగుతున్నాము. అనారోగ్యంతో ఉన్న వారిని కనికరించండి. అక్రతలో ఉన్న వారిని కనికరించండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు ప్రభు దయచేసి ప్రభు మీరు కరుణించి మా బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలు ఇవ్వండి. పరిశుద్ధుడైన తండ్రి, వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహం ఈ సంవత్సరం ఘనంగా జరిపించుదురుగాక. గర్భఫలం లేని బిడ్డలు మీరు దర్శించండి. గర్భద్వారాలు తెరవండి. పరిశుద్ధుడ సంతానాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. మా బిడ్డల ప్రభా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. సంవత్సరం అంతా చదివిన చదువు ఈ ఎగ్జామ్స్లో ప్రభా మా బిడ్డలు బాగా రాసి అయా ఉత్తీర్ణులు అవుదురుగాక. అంత మాత్రమే కాదు ప్రభా, మా బిడ్డలు స్టేట్ ఫస్ట్ కూడా వచ్చేటకు కృప దయచేయమని అడుగుతున్నాం. డిస్టెన్షన్లో పాస్ అవ్వటకు ద్వారాలు తెరవమని అడుగుతున్నాం ప్రభా. కష్టపడిన ఏ బిడ్డను మీరు వదిలిపెట్టొద్దు. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ గుర్తొచ్చినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. మా బిడ్డలో కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలు నిరుద్యోగమైన సమస్యతో బాధపడుతున్నారు. దయచేసి మా ప్రభా మా బిడ్డలకు మార్గాన్ని, ద్వారాన్ని తెరవండి. మా బిడ్డలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, అయా ఆయన విధవ్రాంటుల పక్షాన మీరు ఉండండి. పట్టబడిన వారి యొక్క ఆస్తిపాస్తులను విడిపించండి. వారికి మీరు న్యాయము తీర్చమని అడుగుతున్నాము. అనాథ పిల్లలను మీరు కరుణించి వారికి సహాయం దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చేతివృత్తులు చేసుకునేవారు, వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరిపై మీరు కృప చూపండి. ప్రభా సకాలంలో శాలరీ వచ్చినట్లుగా సహాయం దయచేయండి. ఇంక్రిమెంట్స్ వచ్చినట్లుగా కృప దయచేయండి. మా బిడ్డలు ప్రమోషన్ వచ్చిన ఆయన ఆశీర్వదించబడినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, అయా మా బిడ్డలను ఆయన సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రభా ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతున్నారు. నీ సేవకులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నీ మహిమతో మా బిడ్డల సంఘాలను మీరు నింపమని అడుగుతున్నాం. ప్రభా నీ మహిమను అనుభవించి ఆశీర్వదించబడి యెహోషువలాగా ఉండినట్లుగా మా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాం. గొప్ప నాయకత్వాన్ని ఆయన సంఘాలకు ఇవ్వమని అడుగుతున్నాం. యేసయ్యా అయా ప్రార్థన చేసి ఆత్మలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. ప్రభా విశ్వాసం ఉంచే వారిని మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. ప్రభా విధేయత కలిగిన వారిని మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. ప్రభా పరిశుద్ధుడా బలహీనులను బలపరచండి, రోగుల్ని స్వస్థపరచండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు ద్వారాలు తెరవమని అడుగుతున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. ప్రభా ఎందరైతే సూసైడ్ చేసుకోవాలని అయా నాయన వారి జీవితాలను ఆయన బలి చేసుకుంటున్నారు, ప్రభా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సూసైడ్కి పాల్పడకుండా బలపరచండి. పరిశుద్ధుడా నీ సన్నిధిని అనుభవించే ఓ గొప్ప కృపని మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. నీ కృపాహస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటాం. ఈ ప్రార్థనలు ఏకీవించిన వారందరినీ నీ మహిమతో నింపి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.